జాయింట్ కొట్టాలంటే ఆ మనకు ఆ మిషన్ ఆడితేనే పని అయినా చెయ్యలేదా? అవునా కదా? అలాగే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు చేతులు ఏం చేయాలి? చప్పట్లు పడుతూనే ఉండాలి. ఎంతసేపు కొడతాం? మా ఐదు 10 పాటలు పాడతాం, అంతేనా? అంతే కదమ్మా. ఈ 10 పాటల్లో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి చప్పట్లు కొట్టి. ఈ 10 పాటల్లో దేవుని నామాన్ని గణపరచాలి కూడా చప్పట్లు కొట్టి. ఆ తర్వాత ప్రార్థించేటప్పుడు పురుషులందరూ ఏం చేయాలంట? చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోవాలి. స్త్రీలు ఏం చేయాలి? కంపల్సరిగా తల మీద ఏముండాలి చెప్పండి? తల మీద ముసుగు వేసుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఈ చేతులతో దేవుని గ్రంథాన్ని మోయాలి. ఈ చేతులతో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మోయాలి. ఈ చేతులతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఈ చేతులతో తోటి వారికి వందనాలు తెలియజేయాలి. ఏం చేయాలట? ఎంతమంది మనం అసలు వందనాలు చెప్పుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించి ఇంటి దగ్గర గడపడినప్పుడు రోజులో ఒకసారి గడపడ్డాడు మనకు సహోదరుడు, ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి. అవునా కదా? చేతులు పరిశుద్ధమైనటువంటి క్రియలుగా కనపడాలండి. అందుకనే అందరూ ఆ చేతులతో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఈ చేతులతో పరిశుద్ధ గ్రంథాన్ని మోయగలిగిన అనుభవం కలిగి ఉండాలి. ఈ చేతులతో నీ తోటి సహోదరుడికి వందనాలు చెప్పే అనుభవం రావాలి. గ్రంథాన్ని పట్టుకుని చదవగలిగినటువంటి ఆ స్థితిని పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధముగా చేతులు పవిత్రత కలిగి ఉండాలన్నమాట. దేవుని ఆరాధించినప్పుడు సిద్ధపడాలి. పవిత్రమైన చేతులు కలిగిన వారముగా, దేవుని గ్రంథాన్ని మోసేవారముగా, దేవుని బిడ్డలకు కృతజ్ఞతలు తెలియజేసేవారముగా, వారికి వందనాలు చెప్పేవారముగా, చేతులతో వారిని కౌగిలించుకునేవారుగా, ఆదరించేవారుగా అలాంటి అనుభవం రావాలి క్రైస్తవులకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నాడు, ప్రతి ఒక్కరు ఏం చేసాడంట? ఆత్మీయంగా కౌగిలించుకోవాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే హృదయము ఈ హస్తములు పని చేస్తాయో అప్పుడు నువ్వు సజీవమైన శరీరాన్ని దేవునికి సమర్పించినట్టు అవుతుంది. ఏది లోపించినా అది కొరతే. అవునా కదా? కొరతే కదా? ఆరాధించినప్పుడు మనం శరీర యాగానికి సమర్పించుకోవాలంటే మనం అన్ని విషయాల్లో అన్ని అవయవాలతో దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవాలి, ధరించుకోవాలి. తోటి వారికి వందనాలు చెప్పాలి. మనకంటే దాడి చేస్తారని చూస్తారు. మనం ఏం చెప్పాలి? ఆమె చెప్పచ్చు ముందు. మాదిరి ఎవరు చూపించాలి? ఆమె చూపించాలి, నువ్వు చూపించాలా? చెప్పండి అమ్మా, తప్పులేదు. మనమేయ్యా ఇప్పుడు అమ్మగారు నాకు కనపడ్డది. ఐదారు నేను కానీ అమ్మగారు చెప్పొద్దు, నాకు వంద అనుకుంటాను నేను. అటు నేను అనుకో, ఆమె కూడా అట్లా కలుగుతుంది. ఐదారు బుద్ధి లేదు, నా చెప్పడా? నేనే చెప్పాలి ఐదారికి. ఇప్పుడు నేను ప్రేమించాలి లేదా ఆ ప్రేమ నేను పొందుకోవాలంటే మొదట నా ప్రేమను తెలియజేయాలి కదా? అవునా కదా? అంతేనా వెంకటేశ్వర గారు? ఇప్పుడు ఆ ప్రేమ నాకు కావాలనుకుంటే నేను నా ప్రేమ నాకు తెలియజేయాలి కదా? తెలియజేయకుండా నువ్వు ఎందుకు నన్ను ప్రేమించు, ఎందుకు నన్ను పట్టుకుని నేను పట్టుకోవట్లేదుగా? నాకు అర్థం చేసుకోవాలి దేవుని మాటలు. ఈ యొక్కటువంటి పరిశుద్ధమైనటువంటి చేతులు కలిగి, పవిత్రమైన చేతులు కలిగి దేవుని వాక్యాన్ని మనము వేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. వందనాలు చెప్పి తోటి వారిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు దీన్ని మనం పాటిస్తున్నాం అది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి వారికి అది ఎవరు కనపడినా, విశ్వాసులు బయట విశ్వాసులు కనపడినా మొదట నేనే వందనాలు చెప్పాలనే తీర్మానం మనలో ఉండాలి. ఆమేన్. ఏం చెప్పాలంట? మనలో మన నుండే రావాలండి. క్రైస్తవ క్రమం, విశ్వాసం నిన్ను చూసి అందరూ అనుసరించాలి
కానీ ఎదుటోళ్ళని చూసుకుని వంచకూడదుగా. ఎందుకంటే లోకానికి వెలుగైన క్రైస్తువులు మనమేగా. ఆమె ఎవరంటున్నాము? లోకానికి వెలుగైన క్రైస్తువులు మనం ఎలగాలి, ఇతరులు వెలిగించాలి. వెలిగితే మనం ఎలగాలనుకోవడం చాలా తప్పు. ముందు మనమే వెలగాలి, ఇతరుల వెలుగులోనికి నడిపించాలి. ఆమె అలాంటి క్రమాన్ని, అలాంటి క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించడమే నిజమైన క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సజీవ యాగముగా మన శరీరములకు ఆయనకు సమర్పించుకోమంటున్నాడు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. మొదటిగా హృదయాన్ని సమర్పించుకోవాలి. ఎలాగా? శుద్ధమైనదిగా, ఆమె పరిశుద్ధంగా. రెండోది హస్తములను పవిత్రమైన హస్తములుగా చూపించాలి. పైకెత్తి దేవుని నామాన్ని గణపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన కొనియాడాలి, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండాలి. మూడోదిగా చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, మూడో విషయంలో సామెతలు 1వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట్లాడుతూ చదువుడా. ఆ కుమారుడా, ఈ పాదములతో దుష్ట మార్గాల్లో సంచరించకుండా దేవుని మార్గంలో నడవమంటున్నాడు. ఆమె నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును. ప్రభువుని అనుసరించాలి ఈ పాదములు. దేవుని మందిరానికి నడవాలి ఈ పాదములో. దేవుని సన్నిధికి నడవాలి ఈ పాదములో. దేవుని సన్నిధికి పరిగెత్తాలి ఈ పాదములో. లోకాన్ని వెంబడించకుండా, లోకంలో ఉన్న వాటిని వెంబడించకుండా, లోకం వైపు చూడకుండా క్రీస్తు వైపు చూస్తూ, క్రీస్తు మార్గంలో దేవుడు ఏదైతే మన కొరకు ఏర్పాటు చేస్తాడో అది పరిశుద్ధమైనటువంటి మార్గంలో, దేవుడు ఏదైతే మనకు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధమైన మార్గంలో ఆయన చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన అనుసరిస్తూ ఈ పాదాలతో ప్రభు సన్నిధికి పరుగున రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే పాదాలు నడవడం. అసలు ప్రార్థన అంటే ఒకసారి ఆలోచించి, అదే ఏదైనా ఫంక్షన్ కనుకో పాదాలు భలే పరిగెత్తాయి. అవునా కదా? ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ప్రార్థన కంటే ఏమన్నా పాదాలు విధానంగా వస్తారు. ఏదో మన ఆయన అన్నాడు వాక్యంలో, క్రైస్తులు ప్రార్థనకి రావాలంటే తాబేలు లాగా వస్తుంది అంత నడక. అదే ప్రార్థన కాకుండా ఎక్కడికన్నా వెళ్ళాలంటే చెట్టుకోలే పరిగెడతారంట. అప్పుడు అనమాట, నా కాలును లేడి కాలు వల్ల చెడిపోయాయి. దేనికోసమయ్యా? లోపల పరిగెత్తడానికి. ఆలోచించే దేవునికి బిడ్డలారా, దేవుని మార్గంలో అనుసరించడానికి, దేవుని మార్గంలో నడవడానికి నీ పాదాలను సమర్పించుకోవాలి. ఆమె దేవుని వద్దకు రావడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మందిరానికి రావడానికి నీ పాదాలని సమర్పించుకోవాలి. మనం ఎక్కడ ఉంటాం? కీర్తనలో అన్నాడు కదా, దుష్టుల మార్గము చొప్పున ఏదైనా మాత్రం ఏదైనా సంఘటన అక్కడ జరుగుతుంది అనుకోండి, ఆ సంఘటన తగిలేస్తాం. దేవుని సన్నిధి కంటే మాత్రం నీరసంగా దిగులతో వర్తలించుకున్నాం. వెళ్దాంలే. దేవునికి బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఎలాగ దేవుడిని ఆరాధిస్తున్నాం? దేవుడిచ్చినటువంటి అవయవాలతోటి, దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవుని ఏ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావు అనే దాని గురించి ఆలోచన చేయాలి. దేవుడికి బిడ్డలారా, తర్వాత మాట చెప్తాను నేను, చూడండి. దేవుడికి బిడ్డలారా, కీర్తనలో 119:37లో చక్కని మాట ఉంటుంది. కీర్తన 119. అమ్మా, వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలంట? నా కన్నులను త్రిప్పివేయము. ఈ కన్నులు ఏమి చూడాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఆమె దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని పరిశుద్ధతను చూడాలి, దేవుని వాక్యాన్ని చూడాలి. ఈ కన్నులో ఏం చూస్తాయి ఈ లోకంలో? చెప్పండమ్మా. ఈ కన్నులతో చెడ్డదాన్ని చూడకుండా నా కన్నులను తిప్పివేయమంటున్నాడు. ఎంతమంది మన బైబిల్ చదువుతున్నాం రోజులు? ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూస్తున్నాం?
ఎన్ని గంటలు టీవీలు చూస్తున్నాం, ఎన్ని గంటలు ఇక లోకాన్ని చూస్తున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనీసం రోజులో ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని చదువుతున్నామా? రోజులో ఒక్కసారైనా దేవుని ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నామా? రోజులో ఒక్కసారైనా దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నామా? రోజులో ఎప్పుడైనా అయ్యా నీ ముఖ దర్శనం నేను చూడాలయ్యా అని ఎప్పుడైనా అసలు ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన. లోకములో ఉన్న చెడును చూడకుండా, లోకములో ఉన్న చెడును అనుసరించకుండా మంచిని, వాక్యాన్ని చూసే అనుభవం, వాక్యాన్ని చదివే అనుభవం, వాక్య ప్రకారంగా జీవిస్తున్న అనుభవం నీలో, నాలో, మనలో ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చూసుకోవాలి. దేన్ని చూస్తున్నాం మనము? దేవుని వాక్యాన్ని చూస్తున్నామా? దేవునికి ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నామా? దేవుని మహిమను చూడాలని ఆశపడుతున్నామా? ఈరోజు ఆత్మ పరిశీలన. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, ఇవన్నీ కలిసి దేవుడికి సమర్పించుకుంటేనే దేవుడు మనతో ఉంటాడు. ఆమేన్. ఈ రోజున మనం ఎందుకు సరైనటువంటి క్రైస్తవ క్రమాన్ని అనుసరించలేకపోతే, ఎందుకు బలమైన క్రైస్తవులకు ఉండలేకపోతే, ఎందుకు శక్తి కలిగిన క్రైస్తవులకు ఉండలేకపోతున్నాం, ఎందుకు మనం ప్రార్థన చేసే కార్యములు చూడలేని క్రైస్తవులుగా ఉంటున్నామో, ఎన్ని సంవత్సరాలు మొరపెట్టినా, ఎన్ని సంవత్సరాలు బ్రతి చేసినా, ఎన్ని సంవత్సరాలు దేవుడు సన్నిధికి వస్తున్నా మనం ఎందుకు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడలేకపోతున్నామో, ఇంకెందుకు పరిపూర్ణమైన నమ్మకత్వంగా ఉండలేకపోతున్నామో, పరిపూర్ణమైన పరిశుద్ధులు కలిగి ఉండలేకపోతున్నామో, యథార్థత కలిగి ఉండలేకపోతున్నామంటే నువ్వు సజీవ యాగముగా మన శరీరమును ఆయన సమర్పించుకోలేకపోతావు. పౌలు గారు సమర్పించుకున్నాడు కాబట్టి బ్రతుకుతే క్రీస్తు, చావైతే అది. ఈ రోజున మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి బిడ్డలారా, ఇక్కడ లేఖనం తెలియచేసిన మాట, కన్నులతో దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని పరిశుద్ధతను చూడాలి, దేవుని మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను చూసే అనుభవం కావాలి. అడగాలి, ప్రభువా నీ ముఖ దర్శనం కావాలయ్యా. ఈ అనుభవంలోనికి మనం రావాలి. తర్వాత దేవునికి బిడ్డలారా, కీర్తన 46లో చక్కని మాట ఉంటుంది. తర్వాత మత్తయి సువార్త 13-16 కూడా పరిశుద్ధాత్మ దేవుని, మత్తయి సువార్త చూడండి 13-16లో చక్కని మాటలో పరిశుద్ధాత్మ దేవుడు అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. చెవులు ఏం చేయాలంట? వినాలి. ఏం వినాలి? దేవుని మాట వినాలి. ఆమేన్. చెప్పండి, ఏమనాలి? దేవుని మాట వినాలి. వినుట వలన విశ్వాసము, అది క్రీస్తుని గురించిన మాటై ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని పాటలు వినాలి, దేవుని ప్రసంగాన్ని వినాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి, ఆదరణకరమైన మాటలు వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ చెవు ఎక్కువగా దేని వెంటది? చెప్పండి అమ్మా. లోకంలో విన్న వార్తలు చెవు కోసుకుంటామంట. చాలా మంది అంటారు, దీనికి ఎందుకు చెవు కోసుకుంటావా? ఎందుకంటారు అన్నమాట? చెప్పండి అమ్మా. మన ఇంట్లో విషయాల కంటే పక్కింట్లో విషయాలు వినాలని ఆసక్తి ఉంటుంది మానవుడికి. ఏం చేయాలన్నా? మన విషయాల కంటే పక్కింట్లో ఏం జరుగుతుందనే విషయాలు వినాలనే అది గోడకు చెవులు ఉంటాయని వాళ్ళు అంటారు కదా, సామెతలు అంటారు కదా పెద్దలు. మనము దేవుని మాటలు వినాలి. ఆమేన్. ఎవరు మాట వినాలి? దేవుడి మాటలు. ఎవరైనా ఒకళ్ళ గురించి ఏదైనా చట్టపాత్రం చదువుతుంటే ఇంకా ఇట్లానే ఉంటాం, మనం సొల్లు మార్చుకుంటాం. ఇంకేం జరిగింది, ఇప్పుడు ఏమయ్యారు, అది ఎలా ఉంటారు, ఈ వార్తలు ఎక్కువ చెవి ఒప్పుతాం. ఎక్కడైనా దేవుని వాక్యం గురించి చెప్తున్నాం అనుకోండి, ఆ రోజు అంటున్నానులే. ఇది క్రైస్తవ విశ్వాసము ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. ఏది వింటున్నావు లోకంలో? 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 24 గంటల్లో దేవుని వాక్యాన్ని ఎంత వింటున్నావు? దేవుని వాక్యం ఎంత వింటున్నావు? దేవుని పాటలు ఎంత వింటున్నావు? లేకపోతే దేవుడు చెప్పిన మాటలు లేదా ఆధారకరమైన మాటలు, ఇతరు నీతో పంచుకునే దేవుని మాటలు ఎంత వింటున్నావు, ఎంత గ్రహిస్తున్నావు, ఎంత వాటిని అనుసరిస్తున్నావు? ఈ ఒక్కసారి ఆత్మ పరిశీలన.
ఎక్కడన్నా ఎవరైనా సోదిని పిలిస్తే కాన్సన్ట్రేషన్ గంటా ఉంటారు. ఎవరైనా సోది పిలిపించారు అనుకోండి, నేను ఒకసారి చూశాను. కథప్పుడు బెదరు ఆయన ఏది చెబుతున్నా కూడా ఇచ్చాక చూస్తున్నాను ఎంతున్నా. ఆయన చేతులు ఇది చూపిస్తున్నారు, ఇది చూపిస్తే వీడు చూస్తున్నారు, వీడు చూస్తే ఇక్కడ చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అటెన్షన్ దేవుడు వాక్యాన్ని వినేటప్పుడు మాత్రము ఆయనకి ఏముండదో. ఇది ఒక్కసారి మార్పు పరిశీలించు. ఈ రోజున నీ చెవి దేనికి చెవి ఎక్కుతుంది? అందుకనే ప్రభు అంటాడు, వారు దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు, ఏంటంట కల్పనా కథల వైపు కథలు చెబుతానో. ఈ రోజు నిజంగా అంతే, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి. దేవుడు వాక్యం వద్దు. నాకెంత వాక్యమో నాకెంత ఏం ప్రయోజనం కలిగింది? నాకు ఇప్పుడు అప్పులు ఉన్నాయి, పోవాలి. అప్పులు పోయే చోటకే వెళ్తా. వాక్యంతో నాకేం పని? నాకు ఇప్పుడు రోగం ఉంది, ఆ రోగం తగ్గాలి, తగ్గించే వాళ్ళ దగ్గరికి వెళ్తా. వాక్యంతో నాకు అవసరం. నాకు ఇప్పుడు సమస్య ఉంది, ఆ సమస్య పోయే వాళ్ళ దగ్గరికి నేను వెళ్తా. వాక్యం అవసరం. ఇది ఏమన్నాడు అక్కడ? దురద చెవులు గలవారై మానవుడు కల్పించే పద్ధతులు అనుసరిస్తూ కల్పనా కథల వైపు తిరుగు కాలం ఒకటి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడ వాక్యం చదువుతులు ఎవరు? అన్ని స్వస్థతలు, ఆశీర్వాదాలే. ఇప్పుడు నువ్వు ఆలోచించి నువ్వు దేన్ని వింటున్నావు? సందేశపోవద్దు, ఖండించబోవద్దు, ప్రయోజనం చేకూరే పోదే కావాలి ప్రజలకి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంగముతో చెప్పు మాటలు చెవుగలవాడు వినుగాక. ఆ మాట అన్నాడా లేదా? చెవుగలవాడు వినుగాక. ఆత్మ మాట్లాడుతూ ఉంది, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుడు స్వరం వినబడుతూ ఉంది. కాబట్టి ఎవరైతే క్రీస్తుని గురించిన మాటలు వింటారో, దేవుడు వాక్యాన్ని వింటారో, వారిలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వల్ల కార్యాలు కలుగుతాయి. ఆమె ఏ కార్యమైన విశ్వాసం వల్ల జరిగిద్దా, లేకపోతే అక్కడికి వెళ్తే జరిగిద్దా, ఇక్కడికి వెళ్తే జరిగిద్దా? ఏమా చెప్పండి. విశ్వాసం వల్ల కార్యము ఎంత మాకు కానీ విడిచిపెడతాం, కల్పన కథల వైపు తిరిగిపోతున్నాం. ఈ రోజు ఆలోచించి నీ చెవిని 24 గంటల్లో ఎంతగా దేవుని వాక్యానికి సమయం కేటాయిస్తున్నావు. ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకటి మనం చూడడానికి దేవునికి పెట్టారా ముగిస్తాను చూడండి. తర్వాత దేవుని వాక్యం తెలియజేయబడితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 వచనంలో ఉచ్చరింపుడు గాని బూతులైనను పోగిరి మాటలైనను సరసయోక్తులైనను నోటిని గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఇచ్చినటువంటి ఆ నోరు, ఆమె జంతువులకి నోరు ఇచ్చాడు, మాకిచ్చాడా? ఆలోచన చేయాలమ్మా. మనకే స్వరాన్ని ఇచ్చాడు. ఈ స్వరం ఇచ్చిన మానవుడు, దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుడు, దేవుని స్వరూపిగా మారినటువంటి ఆ మానవుడు ఏం మాట్లాడాలంట? అక్కడ ఏమన్నాడు? కృతజ్ఞత వచనమే మాట్లాడాలి, దేవుని మాటలే మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. తర్వాత ఏం మాట్లాడకూడదు? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసయోక్తులైనను. బాగా అర్థం చేసుకోవాలి. ఏం మాటలు అట? పోకిరి మాటలు, సరసయోక్తులు. ఎక్కువ కొంతమంది డబుల్ మీనింగ్ లేస్తూ ఉంటారు. ఆ డబుల్ మీనింగ్ ఇని నవ్వుతూ ఉంటారు. ఆడలో వీళ్ళు పాలిబాగొత్తు అవుతూ ఉంటారు. జోగి జోగి రాసుకుంటే ఏమొచ్చిందంట? అవునా కాదా? క్లియర్ గా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఏం మాట్లాడకూడదు? పోకిరి మాటలైనను, సరసయోక్తులైనను మాట్లాడకూడదు. నోరు తెరిస్తే కొంతమందికి ఈ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్. వాక్యం ఏం చెప్పింది? అయ్యి అసలు క్రైస్తులకు తగదండి. నువ్వు ఏదో నీ నోటిని దేనికి ఉపయోగిస్తున్నావు? బూతులు మాట్లాడడానికి ఉపయోగిస్తున్నావా, లేకపోతే పోకిరి మాటలు ఉపయోగిస్తున్నావా, చెడ్డు మాటల కోసం ఉపయోగిస్తున్నావా, లేకపోతే ఈ లోపల కాని మాటలు మాట్లాడడానికి ఉపయోగిస్తున్నావా, సరసయోక్తులు ఉపయోగిస్తున్నావా, లేదంటే పరిశుద్ధమైన దేవుని వాక్యము మాటలు మాట్లాడుతున్నావా? శుభవచనము, ఆశీర్వచనము, దీవెనకరమైన మాటలు, మేలుకరమైన మాటలు, నెమ్మదికరమైన మాటలు, ఆనందకరమైన మాటలు
ఏం మాట్లాడుతాం? ఈ రోజున ఆత్మ పరిశీలన చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి బిడ్డలు ఎన్ని కూడా పని చేయకపోతే ఎన్ని ఓటైపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పరికరం ఉంది, దీన్ని వాడకపోతే కొన్ని రోజులు ఏమైందమ్మా? ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకోకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమైపోతాయి? అవయవాలన్నీ కూడా పనికి రావు. మనం అనుకుంటాం బాగానే ఉన్నాయనుకుంటాం, అవునా కాదా? బాగానే ఉన్నాయనుకుంటాం, కానీ బలహీనతలు వచ్చేస్తాయి. ఆలోచించి దేవుని స్తుతించడానికి శరీరాన్ని సమర్పించుకుంటే దేవుడిని శక్తితో బలపరుస్తాడు. ఆమేన్. అందుకనే నాకు మా సహోదరు పాడింది చక్కని పాట, వెరీ గుడ్. దీన్ని బట్టి నాకు అర్థమైంది, పాటలు పాడుతుంది ఇక్కడ, అవునా? ఆ పాటలు కూడా బాగా పాడేదండి. ప్రాక్టీస్ తప్పిపోయింది. ప్రాక్టీస్ తప్పిపోతే ఏమైపోయింది చెప్పండి? పాట అయితే రోజు కాసేపు పాట పాడుకున్నాం అనుకో, ఆ పాట ఏమొచ్చిందంటే నీకు ఇంకా మాధుర్యాన్ని పెంచింది. ఆమె ఒక పద్యం, ననక రాకును అతి సిల్లుచుండును తినక తినక వేము తీలో కాలంలో పలు సంపూర్ణ ధరలో శివరాజిరామ వినురా వేమ. అందుకనే దేవుడు స్వరాన్ని ఇచ్చాడు కదా మనకి పాడటానికి. కమ్మున స్వరం, పెద్ద స్వరాలు ఉంటాయి. మనం ఏం చేస్తుంది? ఆ స్వరాన్ని ఎక్కడ వాడం? ఆ స్వరాన్ని ఎక్కడ వాడం? దేవుని మందిరంలో వాడం. అయితే మాత్రం ఆ స్వరం వాడతారు చూడండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు స్వరాన్ని దేవుడికి అప్పచెప్పుకుంటే ఆ స్వరాన్ని మాధుర్యంగా మారుస్తాడంట. ఆమేన్. ఏం చేయాలంట? ఈ స్వరము, ఈ నోటిని దేవునికి కలిపితే ఆయన నోటిని వాక్యంతో నింపుతాడు. ఆమె నోటిని తన శక్తితో నింపుతాడు. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఆమె ఏం చేయాలంట? మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ నోటిని దేవుని పాటలు పాడటానికి, దేవుని వాక్యం చదవటానికి, దేవుని మాటలు మాట్లాడటానికి ఆయన క్లియర్గా చెప్పాడు. ఏమని? శుభవచనమును కృతజ్ఞత వచనమే తప్ప మీరేం మాట్లాడకూడదు. బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వయోక్తులైనను ఎవరు కూడా. ఇది క్రైస్తవ క్రమం. అప్పుడు